ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాటలు రాక కాళ్ళు చేతులు వంకరపోవడంతో వైద్యం చేయించడానికి డబ్బులు లేక చిన్నారులు దీన అవస్థ చూసి ఆ తల్లిదండ్రులు ప్రభుత్వం సాయం కోసం దీనంగా వేడుకుంటున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. హుకుంపేట మండలం ములియాపుట్టు పంచాయతీ బీరం గ్రామానికి చెందిన వంతాల నీలకంఠం రమణమ్మ దంపతులకు 8 సంవత్సరాల కుమార్తె భవ్య, 6 సంవత్సరాల కుమారుడు అదీప్ కుమార్లకు పుట్టిన నాటి నుండి నడక రాలేదు. అదే సమయంలో కాళ్ళు పూర్తిగా వంకర తిరిగిపోయి నోటి నుండి మాటలు రావడం లేదు. ఆ ఆదివాసీ దంపతులు గతంలో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ దీనగాదిని చెప్పగా కేజీహెచ్ కు చికిత్స నిమిత్తం పంపారు. అయినప్పటికీ నయం కాకపోవడంతో బంధువుల వద్ద అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పాపా బాబుని చూపించగా ఆపరేషన్ చేస్తే నడుస్తారని 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఇంటికి తీసుకుని వచ్చేశారు. వంతాల నీలకంఠం పెయింటర్ గా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెంటు భూమి కూడా లేని సదరు గిరిజనుడికి అత్తమామ కొద్దిపాటి స్థలం ఇవ్వడంతో రేకులిల్లు నిర్మించుకున్నాడు. అదేవిధంగా ప్రభుత్వం నుండి అందాల్సిన పింఛను కూడా మంజూరు కాలేదు. కళ్ళ ఎదుటే కన్న పిల్లలు నడవలేని స్థితిలో మాటలు రాకుండా ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలకు వైద్య సహాయం అందించాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. అయ్యా నమస్కారం. గవర్నమెంట్ వాళ్ళు, నా పేరు వంతాల రమణమ్మ సార్. అదే నా పిల్లలకి 2016 నుంచి పుట్టారు కానీ కాళ్ళు చెయ్యులు నోరు రావట్లేదు సార్. తర్వాత సాధారణంగా ఆన్లైన్ చేయించాను సార్, సర్టిఫికెట్ వచ్చింది. పెట్టాము గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే పెట్టాం కానీ రిజెక్ట్ అయిపోయింది అనేది అన్నారు సార్. అప్పుడు మళ్ళీ పెట్టాను సార్ రెండోసారి, అయినా కూడా రిజెక్ట్ అయిపోయింది సార్. మూడోసారి పెట్టమన్నారు సార్, మూడోసారి పెట్టాము. అప్పుడు ఐఎఫ్ఎస్ కోడ్ అదే ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ పడిపోయి ఇంకా అది రాలేదు సార్ మాకు. చెప్పమ్మా సార్. నమస్తే సార్, నా పేరు వంతాల నీలకంఠం సార్. నాకు 2 పిల్లలు పుట్టారు సార్. పుట్టినప్పటి నుంచి పిల్లలు 2 కూడాను వికలాంగులు అయిపోయారు సార్. నేను కూలి పని చేస్తాను కానీ పిల్లలు పోయించలేను సార్. అలాగనే స్కూల్కి చేయించేద్దామన్నా కూడా మేము తీసుకెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి సార్. కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాగనేసి హాస్పిటల్ కూడాను వైజాగ్ 2 సార్లు తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకి మీరు ఇంటి దగ్గరే మీకు అది ఫిజియోథెరపీ చేస్తే కానీ అవ్వదంటున్నారు. అలాగనేసి మళ్ళీ ఇంకోసారి గాయత్రి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. అలాగనేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి మొన్న సంక్రాంతి టైంలో వెళ్తే పిల్లలకి 2 పిల్లలు కూడా సర్జరీస్ అవుతుంది అనేసి అన్నారు. అలాగనేసి వెళ్ళిన తర్వాత సర్జరీ చేస్తే పిల్లలకి నడిచే అవకాశం ఉన్నది అంటున్నారు. అలాగిన తర్వాత డబ్బులు ఒక 20 లక్షలు అవుతుందంటే మేము అంత ఇచ్చుకోలేమండి, మేము కూలి పని చేసుకునే వాళ్ళు అంత ఇచ్చుకోలేమనేసి మళ్ళీ పిల్లలు తీసుకొచ్చేసాను సార్. ఇంటి దగ్గర తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ సచివాలయానికి మళ్ళీ వెళ్ళాను సార్. వెళ్తే మాకు లెటర్ ఏమైనా ఇస్తారనేసి అంటే మేము లెటర్ ఇవ్వలేము అనేసి అన్నారు సార్ మాకు. సార్ నా పేరు ఓనెస్ బుంజ్బాబు సార్. పాడేరు యూనియన్ పెయింటింగ్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. ఏంటంటే గత సుమారు నుంచి మేము ఇతనికి నాకు 2019కి మాకు ఎలక్షన్ అయింది యూనియన్ తరఫు నుంచి. అయిన తర్వాత ఇలాగ రీసెంట్ గా ఒక 2 సంవత్సరాలు ఇలాగ మా బాబుకి బాగలేదనేసి చెప్పారు. అంటే సరేలే అనేసి మేము ఆల్రెడీ మా యూనియన్ తరఫు నుంచి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో 2-3 సార్లు వచ్చాము. కానీ ఏమీ కూడా చేయడానికి చేతగాని పరిస్థితిలోనే అయిపోవాల్సింది వచ్చింది. వీళ్ళు కూడా డబ్బులు కూడాను ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి డబ్బులు కావాలనేసి 20 లక్షలు కావాలనేసి అని అన్నారు. అలాగనే అంటే ఇది ఇతనికి పెట్టుకునే స్థామత లేదు సార్. ఇతనికి ఇది లేకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్దామా అనే ఉద్దేశంతో మరి మీడియా ముఖానికి మేము వచ్చి చెప్దామనేసి ఎన్నోసార్లు ట్రై చేసాము, కుదరలేదు. అది ఇతను చెప్పకూడదు కానీ వీళ్ళ ఇంటికి ఏంటంటే 2 పిల్లలు కూడా అలాగా అవుటి వాళ్ళు అయిపోవడం వల్ల కనీసము తినడానికి తిండికి కూడా లేని పరిస్థితి. వీరికి ఒక భూమి లేదు, ఒక పుట్ట లేదు, ఏమీ లేదు సార్. వీళ్ళకి లేకపోవడం వల్ల కనీసం పొలం ఉనుపు కానీ ఇలాంటిది దేనికి వెళ్ళేది లేదు. ఇతను పెయింటింగ్ పనికి వస్తే 800 ఇస్తారు. 800 ఇచ్చారంటే ఆ 800 పట్టుకొని
పిల్లలకి పోషించుకునే పరిస్థితి. కనీసం పిల్లలు కూడాను పైకి ఎక్కడన్నా తీసుకెళ్లే ఇది స్తోమత కూడా లేదు సార్. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్దాం అసలు అనుకున్నాము, కానీ తీసుకెళ్లడానికి ఇక్కడ మొన్న పాడేరులో వచ్చారు. వచ్చిన తర్వాత కలుద్దామని ఎంతో ప్రయత్నం చేసాము, కానీ అది కొంతమంది వ్యక్తుల వల్ల మేము కలవలేని పరిస్థితి వచ్చేసింది. ఏంటంటే మాకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడాను ఆల్రెడీ సర్టిఫికేట్ కోసం మనం పెట్టారండి వికలాంగులది. ఇప్పుడు దాకా పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్ వీళ్ళకి. దయచేసి ప్రభుత్వము వీళ్ళని బాధల్ని అర్థం చేసుకొని మీరేమైనా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి సహాయం చేసినట్లయితే, పిల్లలకి ఆపరేషన్ చేసినట్లయితే, ఆ ఆపరేషన్ కూడాను 20 లక్షల దగ్గరికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ 20 లక్షలు అవుతుందని చెప్పారు. ఇక 20 లక్షలు పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా దీనికి కొంచెం ముందుగా చూసి తీసుకెళ్లి వీళ్ళకి ఆపరేషన్ చేసినట్లయితే కన్ఫర్మ్ గా బాగవుతారని మా ఒక నమ్మకం అండి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళందరికీ, పవన్ కళ్యాణ్ కి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ మేము విన్నపించుకునేది ఏంటంటే, ఈ పిల్లలకి ఆపరేషన్ చేయిస్తారేమో అని పదే మేము వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి తలుచుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.